ఉత్తర కార్తెలో వేసిండంట. అదే మక్కార్తెలో వేసుకున్నట్టయితే ఈ విత్తనం ఎకరం 40 క్వింటాలు. అంజయ్య గారు ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చారు మీరు? మానంది గారు. ఎంత మామూలుగా ఎన్ని ప్యాకెట్లు వేసారు ఎకరానికి? నారు మొక్క ఎంత పడ్డది ఎకరానికి? 14,000. ఏ కార్తెలో ఏ టైంలో వేసారు? 8వ నెల ఫస్ట్. అంటే దాదాపు ఉత్తర కార్తె. ఏంది లేదు కానీ ఎకరానికి 50 క్వింటాలు పండిస్తారు గారు. ఈ యొక్క బండారు హైబ్రిడ్ అనేటువంటి RK36 ఈ విత్తనము మక్కార్తెలో వేసిండంట. ఇది కింద నుంచి చెట్టు వచ్చేసి దాదాపుగా 6 అడుగులు మిరపెత్తనం పెరగటం అంటే ఎకరానికి. నేను కొంచెం లేటుగా వేసిండు కానీ అదే ముందు మక్కార్తెలు మనందరం మక్కార్తె మిరప చెట్లకి మంచి అదునని అందరం మక్కార్తెలు వేస్తాం. మక్కార్తెలు వేసినట్టయితే ఎకరానికి దాదాపు 50 క్వింటాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. మక్కార్తెలు వేయకుండా ఉత్తర కార్తెలు వేసిండు. అయినా కానీ ఆయన జాగ్రత్తగా పెంచిండు. విత్తనం కూడా మంచిది. మనం పెంచితే పెరగదు. విత్తనంలో దమ్ము ఉండాలి. విత్తనంలో దమ్ముంది కాబట్టి బొబ్బర్ లేదు, మామూలుగా వచ్చేసి ముడత లేదు, వేరే పండు తెగులు కానీ నల్లి కానీ తామర పురుగు కానీ ఏమీ లేదు. ఆయన మందులు కూడా ఎకరానికి 11 కట్టలు. అంతేనా? ఎకరానికి 11 కట్టలు. ఇప్పుడు ఎకరానికి 30 వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఇంత దిగుబడి అయితే రాదు. తాలుగాయ లేదు, కాయ సైజు ఉంది. విత్తనం కూడా ఒక్కొక్క కాయలో వచ్చేసి 80 గింజలు. మిగతా కాయలలో 70 గింజలు మాత్రమే ఉంటాయి. దీంట్లో 80 గింజలు. కండ కాయ సైజు ఉంది, కండ ఉంది, కలర్ ఉంది. కోత కోసే వాళ్ళు కూడా కేజీల లెక్క అయితే దాదాపు కింటా కోసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొన్ని ఏరియాలలో కొన్ని తోటలు 30 కేజీలు, 20 కేజీలు, 40 కేజీల కంటే ఎక్కువ పోయట్లేదు. ఇది కింటా కోసుకోవచ్చు. కింటా అంటే మనకి ఎంత ఆదాయమో చూడండి. ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ప్రతి ఒక్కరు 2 లక్షలు 3 లక్షలు అవుతుంది కోత కూలి. ఇది ₹1,00,000తోనే అయిపోద్ది నాకు తెలిసి. అంతేనా అంజయ్య గారు? కాబట్టి అందరం ఈ బండారు హైబ్రిడ్ అనేది RK36 సీడు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. వేసుకుంటే రైతుకు లాభసాటి.